నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్గీకరణ అంశం చుట్టూ కూడా చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ప్రధానంగా మందకృష్ణ మాదిగ గారు అయితే మాత్రం 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో మాలలు కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. వాళ్ళు కూడా మరో సభ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ రచయిత సింగర్ మాట్ల తిరుపతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, 1,00,000 డప్పుల కార్యక్రమం అలాగే 1000 గొంతుల కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో చుట్టూ కూడా చాలా అంశాలు కూడా వస్తున్నాయి. ఏం చెప్పదలుచుకుంటారు? ఇది ఒక న్యాయమైన పోరాటం అన్న. మందకృష్ణన్న 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ పోరాటాన్ని చేస్తూ ఫలాలు అందే సమయంలో మేమందరం కూడా అన్నతో కలిసి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ న్యాయమైన పోరాటంలో సబ్బండ వర్గాలు కలిసి వచ్చే దిశగా కళాకారులుగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న మేము అందరం ఒకటే ఈ రోజున వర్గీకరణ ఉద్యమంలో పాటతో ముందుండి రేపు జరగబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కళాకారులమైనటువంటి మేము ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా మనకు కనిపించిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా కృష్ణన్న పిలుపందుకొని ఇలా జిల్లాల వారీగా వెళ్ళి ప్రజలను చైతన్యపరుస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి జనాలందరినీ సమీకరించుకొని 1,00,000 డప్పులతో మేము తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నామన్న. సో 1,00,000 డప్పులు కాదు, 1,00,00,000 డప్పులు కొట్టినా కానీ వర్గీకరణ అనేది సాధ్యం కాదని కూడా మాల సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భం. న్యాయమైన పోరాటం ఇవాళ చూస్తుంటే మీకు అన్ని కులాలు కూడా ఇది న్యాయమైన పోరాటం, వర్గీకరణ జరిగి తీరుతుంది అని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తుంది మీరు చూస్తున్నారన్న. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సోదరులకు మరి ఎందుకో ఇది ఇబ్బందిగా అనిపిస్తున్నది. ఇద్దరం ఒకటని అనుకున్నప్పుడు ఇద్దరు సమానంగా ఉండాలన్న కోరిక వాళ్ళలో ఉండాలి. కానీ ఎందుకో వారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది జరగకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరేం చేసినా కూడా ఇది న్యాయమైన పోరాటం కాబట్టి ఖచ్చితంగా సాధించుకొని తీరుతామన్నా. దానికోసం మేమందరం కూడా పనిచేస్తాం. సో ఇదే నేపథ్యం ఈ మధ్య కాలం ఒక రివార్డు కూడా ఒక ఛాలెంజ్ ఇస్తారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మీ లబ్ధి పొందింది ఎవరో లెక్కలతో సహా నిరూపిస్తే మాత్రం 30 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా మీ సిద్ధమైన కూడా మాల సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఛాలెంజ్ వేసిన సార్. అంటే వాళ్ళు అన్నదానికి మేమేమంటున్నామంటే ఇప్పుడు మీకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మీకు అన్యాయం జరిగింది అనుకుంటే వర్గీకరణ జరగాలి కదా. దాంట్లో కూడా వర్గీకరణ జరిగినప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది న్యాయమైన అంశము. ఖచ్చితంగా దీనికి వాళ్ళు సహకరించాలి. ఈ రివార్డులు పక్కకెట్టి ఇది నిజమని వాళ్ళు ఒప్పుకోవాలన్న. ఓకే, ఈ కార్యక్రమం నేపథ్యంలో మీ పాట ద్వారా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అన్న, ఇవాళ జాతి యొక్క చైతన్యమే ధ్యేయంగా మేమందరం కూడా తెలంగాణలో ఉన్న ప్రముఖ కళాకారులందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. మాకు అందరికి కూడా ఒకటే అంశం అన్న, రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం విజయవంతం చేయాలి. ఈ అంశాన్ని ప్రపంచానికి తెలియాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని పాట ద్వారా ప్రపంచానికి తెలియజేసినామో అదేవిధంగా మేమందరం కూడా రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది దేశంలో ప్రపంచంలో మరెక్కడ జరిగినటువంటి గొప్ప కార్యక్రమం అన్న ఒక డప్పు అనే వాయిద్యంతో మేము ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఇది ఒక వరల్డ్ రికార్డు కాబోతుందన్న. దానికోసం ఒక పాటగాడిగా నేను నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే మాదిగా నీ మహాదిగాయి ఆది బీజం నాదిగా, మాదిగా నీ మహాదిగాయి దేశ చరితే నాదిగా, పుడమికే తొలు సూరి బిడ్డలం అయిన ఘనతే మాదిగాయి, రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా అంటూ నా జాతిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా వర్గీకరణ అనేది మాత్రం ఒక న్యాయమైన డిమాండ్. ఇది తప్పకుండా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. మాల సోదరులు ఎవరైనా ఉంటారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే కూడా వర్గీకరణే అది సరైన విధానం. అందుకోసమే 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మాట్ల తిరుపతి గారు చెప్పిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ సంభాషణతో అదే దిశ టీవీ, హైదరాబాద్.